దించడానికి ఉన్నారా? ఏదో ఒక కారణం చూపి మిమ్మల్ని వాదనలో దించడానికి ప్రయత్నించే వారి నుండి దూరంగా వెళ్ళండి. ఏదో ఒక కారణంతో మేము వాదన దించడానికి ప్రయత్నించేసే వాళ్ళకి దూరంగా వెళ్ళండి. మీరు అక్కడ చర్చించడానికి లేరు. ఓకే, వాస్తవాన్ని వెల్లడించడానికి ఉన్నాం మనం అక్కడ. అందుకని ఎక్కడ వాదన అనేది అవసరం లేదు. ఓకే, మూడవది మనుషుల్ని తమ బోధనకు కట్టివేయాలనుకోవడం. మనుషుల్ని తమతో ముడిపెట్టుకొని ఉంటారు. చూడండి, మూడోది మనుషులు తమ బోధన కట్టిపోయాలనుకోవడం. నాయకులు చేసే గొప్ప తప్పు అదే. వారు మనుషుల్ని తమతో ముడిపెట్టుకొని ఉంటారు. బోధకుడి కంటే చాలా గొప్పది. ఇది పాయింట్ ఆఫ్ దిస్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనుషులు తమ బోధనను కట్టివేయాలనుకుంటారు. బోధకుడి కంటే చాలా గొప్పది. బోధకుడిని సృష్టించింది, కానీ బోధకుడు బోధనను సృష్టించలేదు. బోధన ఉన్నత మూలాల నుంచి లక్షల సంవత్సరాల క్రితం వచ్చింది. బోధకుడు దాన్ని నేర్చుకున్నాడు. లక్షల సంవత్సరాల క్రితం బోధన వచ్చింది, దాన్ని బోధకుడు నేర్చుకున్నాడు. అది సముద్రం నుంచి ఒక బిందుడు నీళ్లు తీసుకోవడం వంటిది. ప్రజలకు మీ బిందెకు కట్టివేయకండి, సముద్రంతో కట్టేయండి. అదెంతో ముఖ్యమైన విషయం. వారి ప్రతినిధులుగా బోధన యొక్క ప్రతినిధులుగా ఉంచండి, మీ ప్రతినిధులుగా కాదు. అర్థమవుతుంది కదా? మిమ్మల్ని మీరు గురువుగా బోధకుడుగా మీరు లేకపోతే అన్నీ ఆగిపోయినట్లు వ్యక్తీకరించుకోకండి. నేను గురువుగా బోధకుడిగా మీరు లేకపోతే అన్నీ ఆగిపోయాయి అన్నట్లు వ్యక్తీకరించుకోకండి. అది సరైనది కాదు. మీరు బోధించగలిగినంత బోధించి, బోధకుడిని కాదు బోధనను ఆరాధించమని చెప్పండి. నన్ను కాదు మీరు ఆరాధించాల్సింది, జ్ఞానాన్ని. మనం చెప్తూ ఉంటాం, పత్రిగారిని కాదు ఆరాధించాల్సింది, పత్రిగారు చెప్పిన జ్ఞానాన్ని ఆరాధించండి. అర్థమైందా? బోధకుడు గౌరవించదగినవాడు, ఆరాధనీయుడు, కానీ బోధని మించి కాదు. బోధన కంటే తానే మిన్ననే బోధ క్రమంగా అదృశ్యమైపోతుంది. ఎవరైతే బోధన కన్నా నేను గొప్పడు అనుకుంటున్నాడో వాడు చెప్పే బోధ క్రమంగా అదృశ్యమైపోతుంది. మీరు బోధన అందించేవారు మాత్రమే. చాలామంది మీరు గమనించుకున్నట్లయితే నా దగ్గరికి వచ్చే శిష్యులు ఎక్కడికి వెళ్ళకూడదు అనే కాన్సెప్ట్స్తో చాలా నడుస్తుంది. కొన్ని జూమ్స్ కూడా మనం గమనించినట్లయితే జూమ్ ఆపేస్తే వీళ్ళంతా స్ప్రెడ్ అయిపోతారేమో, అక్కడిక్కడికి వెళ్ళిపోతారేమో అనుకుంటూ ఉంటారు. ఓకే, ఇంతకుముందు కూడా ఎనర్జీ అవి జరిగినప్పుడు చాలామంది ఏమడిగారంటే దాన్ని కంటిన్యూ చేయండి సార్ అన్నారు. కనీసం మీరు వారానికి ఒకసారి మెడిటేషన్ చేయించండి సార్ అన్నారు. నేను ఒకటే అనుకున్నాను. ఏమనుకున్నానంటే ఎవరికి వాళ్ళు ఓన్గా ఎదగాలి. ఎంతకాలం మనం చేసి పెట్టి చూపిస్తాం అక్కడ. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎదగాలి. అంతేగాని మన దానికి కట్టేయడం కాదు. నేనే గొప్ప కాదు. మహాసముద్రంలో బింది తెచ్చుకున్నాం మనం, వాడు మహాసముద్రంతో కలపాలి కానీ బింది కాదు. అందుకనే పత్రికారు కూడా అందరి మాస్టర్ల పుస్తకాలు చదవండి అని చెప్పాడు. నా పుస్తకాలే చదవండి మీ జ్ఞానం వచ్చేస్తుంది అని చెప్పలేదు ఎక్కడా కూడా. అందరి పుస్తకాలు కూడా చదవండి అంటే ఆయన మహాసముద్రంతో మన కలపడానికి ప్రయత్నం చేశాడు పత్రికారు. గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. మహాసముద్రంతో కలపడానికి ప్రయత్నం చేశాడు, కానీ మనం ఏం చేస్తున్నామంటే కట్టేస్తున్నాం. అదేనా? నేను చెప్పేదే కరెక్ట్ అనుకుంటున్నాం మనం, పక్కాడు సరిగ్గా చెప్పలేదు అనుకుంటున్నాం మనం. వెళ్ళనివ్వండి, వాడు సరిగ్గా చెప్పలేదు, వాడు దెబ్బ తింటాడు కదా, మళ్ళీ వస్తాడు కదా. ఎంతమంది పిరమిడ్ సొసైటీ వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళు 4-5 సంవత్సరాలు మళ్ళీ వచ్చినా ఎంతమంది లేరు అక్కడ. వెళ్ళనివ్వండి, వెళ్ళేవాడిని, అది మంచిదే కదా. దెబ్బ తగలా కదా. పిల్లాడు స్కూల్ నేర్చుకునేటప్పుడు సైకిల్ కింద మీద పడతాడు కదా. అర్థమైందా? సో అది ఫ్రెండ్స్. నాలుగవది, ఒక స్థాయిలో ఒక విధంగా మీరు పరస్పరం బోధించుకుంటున్నారు. ప్రజల గురించి పుకార్లు మాట్లాడవద్దు, వారిని చిన్నచూపు చూడవద్దు.
40-50 సంవత్సరాల పాటు వారిలోని దుష్టత్వాన్ని చూసిన ఆ ఎలుక ఏదో ఒకరోజు కుందేలుగా మారుతుందని ఆశ విడవద్దు. అంటే ఎవరిని కూడా క్లాసులు చేయడానికి వచ్చేవాళ్ళు చిన్నచూపు ఎవరిని చూడద్దు. ఓకే, బోధకుని గల ఆశయే శిష్యుని ఆకాంక్ష గలవానిగా చేస్తుంది. నిజమైన మిత్రుల బోధకులు కరుణతో వారి సాహచర్యంలో ఉండాలి. బోధకులు పరస్పరము ఉత్తేజపరుచుకునే లక్షణం కలిగి ఉండాలి. ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏమనంటే, ఇన్ని క్లాసులు చెప్తున్నాం కదా, ఎంతమంది దాన్ని అర్థం చేసుకుని నిలబడుతున్నారు అనిపిస్తూ ఉంటుంది. మరి ఏమనిపిస్తుంది, మరి పత్రికారు అన్ని సంవత్సరాలు చెప్తే పత్రికారిని అర్థం చేసుకునే వాడు ఊరికి నలుగురు కూడా లేరు కదా, ఆ ఊరికి ఆయన 40 సార్లు తిరుగుంటున్నాడు కదా, మరి ఆయన ఏమనుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ. అర్థమవుతుందా? సో అందుకని సహజ నిజమైన మిత్రుల బోధకుడు కరుణతో వారి సాహచర్యంతో ఉండాలి. ఇంకా కరుణ, బోధకులు పరస్పరం ఉత్తేజపరుచుకునే లక్షణం కలిగి ఉండాలి. బోధకుడు తన అహం గురించి ఆలోచించకుండా నిస్వార్థంతో శిష్యుల దార్శనికత గురించి ఆలోచించాలి. ఓకే, అర్థమైంది కదా? 5వది, ప్రజల దగ్గర మీరు సాధించిన వాటి గురించి ఎప్పుడు మాట్లాడకండి. మీరు సాధించిన వాటి గురించి ఎప్పుడు మాట్లాడకండి. వారినే పొగడండి. వారు ఎంతో సౌందర్య భరితంతో చెప్పండి. వారికి లింకన్, గాంధీ ఆ పురుషుడు, ఈ స్త్రీ ఎంతో అందమైన వారని చెప్పి వారిని పొగిడి నేను కేవలం ఒక సేవకుడుగా మాత్రమే చెప్పండి. మీ గురించి మీరు మర్చిపోండి. నేను ఎదిగేశాను, నేను అది చేశాను, ఇది చేశాను, చేస్తున్నాను, నేను మీకు చెప్తున్నాను అని చెప్పడం ఎంతో మూర్ఖత్వము. మీరు చేయగలిగింది మీరు చేయటానికి అనుమతించబడింది. వారిని గాఢంగా ప్రేమించడం తప్ప మరేమీ లేదు. మీరు చేయగలిగింది మీరు చేయడానికి అనుమతించబడింది. మీరు వారిని గాఢంగా ప్రేమించడం తప్ప మరేమీ లేదు. గాఢంగా ప్రేమించడం తప్ప మీరు చేయగలిగింది అదే. వారిని మీ ప్రేమ నుంచి తప్పించుకునేంత గాఢంగా ప్రేమించండి. చూడండి, మీరు మీ ప్రేమ నుంచి తప్పించుకోలేనంత గాఢంగా వారిని ప్రేమించండి. మీ ప్రేమలో వారు మార్పు చెందుతారు. మీ ప్రేమలో వారు మార్పు చెందుతారు. మీ స్నేహితులతో, సహచరులతో సాధారణ సంభాషణలో వినయంగా మలుసుకోండి. వినయంగా ఉండండి. మీకు ఎంత ఎక్కువ జ్ఞానం ఉంటే అంత ఎక్కువ వినయంతో ఉండాలి. ఎంత ఎక్కువ జ్ఞానం ఉంటే అంత ఎక్కువ వినయంగా ఉండాలి. మీ జ్ఞానం ఎంత అనేది మీ వినయమే చెబుతుంది. సింపుల్గా చెప్పాలి. ఓకే, మీ కుటుంబంతో కూడా ఆ వినయశీలత మీకు ఉంచుకోవాలి. మాట్లాడేటప్పుడు మీ గొంతు పెంచవద్దు. అది ఎదుటివారిని చిన్నచూపు చూడటం. మీ గొంతు పెంచడం అనేది ఎదుటివారిని చిన్నచూపు చూడటం. మనుషులతో స్నేహంగా ఉండి వారిని తమ స్వీయ కాంతి, గొప్పతనం, సౌందర్యం, భవిష్యత్తుల వైపు నిర్దేశించండి. మనుషులతో స్నేహంగా ఉండి వారిని తమ స్వీయ కాంతి, వాళ్ళ దివ్యత్వంతో, గొప్పతనం, సౌందర్యం, భవిష్యత్తుల వైపు నిర్దేశించండి. ఆ విధంగా చేసినప్పుడు వారు మిమ్మల్ని ప్రేమిస్తారు. ఆ ప్రేమతో వారిని బోధన వైపు మళ్ళించారు. ఆ ప్రేమతో వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు. ఆ ప్రేమతో వారిని బోధన వైపు మళ్ళించండి. చివరిది, 7వది, మీరు ఆ బోధనలో జీవించండి. బోధనలో జీవించండి. ఊరికే బోధిస్తున్నానా లేదా దానిలో జీవిస్తున్నానా అని మిమ్మల్ని ప్రశ్నించుకోండి. బోధనలో జీవించే వ్యక్తి ఆధ్యాత్మిక కిరణాలను ప్రశ్నించి ఇతరుల హృదయాలలో వాటిని మేలుకొల్పుతాడు. బోధనలో జీవించే వ్యక్తి తన చుట్టూ ఉన్న మనుషులను, శ్రామికులను మేలుకొల్పి అయస్కాంతంలా మారుతాడు. జీవించే వ్యక్తి బాగుందా? చేయడానికి అనుమతించబడింది. వారిని గాఢంగా ప్రేమించడం మరేం కాదండి. వారిని ఎంత గాఢంగా ప్రేమించాలంటే వారిని ప్రేమ నుంచి తప్పించుకోలేని గాఢంగా ప్రేమించాలంటే. వారికి ఉదాహరణగా ఉంటుంది. దాని ద్వారా ప్రజలకు బోధన పట్ల ఇష్టం పొందేటట్టు చేయాలి. మనం ఇదివరకు ఉదాహరణగా ఉంటూ దాని ద్వారా ప్రజలు బోధన పట్ల ఇష్టం పొందేట్లు చేయాలి. ముందుగా మన హావభావాలు
వస్త్రాధారణ, ఉద్వేగాలు, ప్రవర్తన ఇతరులపై ప్రభావం చూపుతాయని మనకు తెలియాలి. మన హావభావాలు, వస్త్రాధారణ, ఉద్వేగాలు, మాట తీరు, ప్రవర్తన ఇతరులపై ప్రభావం చూపుతాయని ముందు మనం తెలుసుకోవాలి. ఓకే, మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఉన్నది ఉన్నట్లుగా ప్రభావం పడుతుంది. మన వస్త్రాధారణ, ఉద్వేగాలు, సంభాషణలు, ప్రవర్తనలు, ధోరణులతో వారు నెమ్మదిగా మారుతారు. మనుషులు తమ పట్ల ఎరుక పొంది ఇతరులు మారడానికి బాధ్యులను తెలుసుకోవడం ఎంతో బాగుంటుంది. తమ పట్ల ఎరుక పొంది ఇతరులు మారడానికి మనం బాధ్యులము అని తెలుసుకోవడం ఎంతో బాగుంటుంది. బోధనకు సంసిద్ధత. బోధించడం అంటే మనుషుల చైతన్యం విస్తరించడం. బోధించడం అంటే ఏంటి? మనుషుల చైతన్యాన్ని విస్తరించడం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఎందుకు బోధిస్తున్నారంటే వాళ్ళ చైతన్యాన్ని విస్తరించడం కోసం, వారిని స్థిరంగా ఉంచడం, స్వీయ కృషి చేయగల వారిగా మార్చి వేరించడం సిద్ధం చేయడం. వారిని స్థిరంగా ఉంచడం, స్వీయ కృషి అయ్యేవారిగా మార్చి వేరించడానికి సిద్ధం చేయడం. ఇది బోధన యొక్క లక్ష్యం. మనుషుల చైతన్యాన్ని విస్తరించడం, వారిని స్థిరంగా ఉంచడం, స్వీయ కృషి చేయగలిగే వారిగా మార్చి వివరించడానికి సిద్ధం చేయడం. బోధన కంటే ఉపన్యాసం భిన్నమైంది. ఆచార్యుడు దేని గురించైనా మాట్లాడవచ్చు, కానీ మీరు బోధిస్తున్నారంటే అది రైతు వివేకాన్ని బోధిస్తున్నారు అర్థం. ఉపన్యాసించేవాడు దేని గురించైనా మాట్లాడవచ్చు, కానీ మీరు బోధిస్తున్నారంటే మీరు దేని గురించి బోధిస్తున్నారంటే కాల రహిత విజ్ఞానాన్ని బోధిస్తున్నారు అని అర్థం. అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మీరు అందిస్తున్నారు. అది బోధన. కాలరహిత వివేకాన్ని బోధించినప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. అమ్ముకోకూడదు. ఏంటి? మిమ్మల్ని మీరు అమ్ముకోకూడదు. మహాత్ములు చెప్పింది చేసింది మీరు బోధించబోతున్నారు. అది మీరు కాదని. మహాత్ములు చెప్పింది చేసింది మీరు బోధించబోతున్నారు. దానిని బోధించండి. మీరు స్వచ్ఛమైన ప్రసార కేంద్రంగా ఉండి ప్రజలకు కాంతి, ప్రేమ, శక్తులు ప్రసారం చేయండి. మీరు స్వచ్ఛమైన ప్రసార కేంద్రంగా ఉండి ప్రజలకు స్వచ్ఛమైన కాంతి, ప్రేమ, శక్తులను ప్రసారం చేయండి. అది బోధన. చేసేటప్పుడు మీ ద్వారా కాంతి, శక్తి అనేది ప్రసారం అవుతూ ఉంటాయి. అర్థమవుతుంది విషయం. మీరు గమనించండి, పత్రిక గారు క్లాస్ చెప్తానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ముందు పట్టాలు వేసేసి చుట్టూ కుర్చీలు వేస్తాం. సార్ రాగానే ఏం చేస్తారు? పట్టాలు ఖాళీగా ఉన్నాయనుకోండి, అందరూ ముందుకు వచ్చేసేసి కుర్చీలో కూడా ముందుకు వచ్చామంటే ఎందుకు చెప్తున్నాడు ఆయన? అక్కడ ఎనర్జీ అంతా సార్ ద్వారా ఫ్లో అవుతూ ఉంటుంది. అక్కడ మధ్యలో కూడా గ్యాప్స్ ఉండకూడదు. యాక్చువల్గా నేను అప్పటికి చెప్తుంటే నిర్మాణాలు ముందుకు రండి అని మధ్యలో గ్యాప్స్ రాకూడదు. అంటే ఆ ఎనర్జీ అనేది ఒకరి నుంచి ఒకటి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మీరు బోధించినా, పత్రికారు బోధించినా, ఎవరు బోధించినా కూడా జరిగేది అదే. మీరు బోధించేటప్పుడు ఏమవుతుంది? మీరు స్వచ్ఛమైన ప్రసార కేంద్రంగా ఉండి ప్రజలకు కాంతి, ప్రేమ, శక్తులను ప్రసారం చేయండి. ఉపన్యాసించడంలో మీరు దేని గురించైనా మాట్లాడవచ్చు, కానీ బోధనలో మీరు ఖచ్చితమైన నియమాలు పాటించాలి. దానిలో మొదటి మీరు విషయాన్ని క్షుణ్ణంగా అభ్యసించాలి. అసలు ఏదైతే బోధిస్తున్నారో దాని గురించి క్షుణ్ణంగా అభ్యసించాలి. మీరు తెలుసుకోవాలి. మీరు ఇక్కడ మాట్లాడబోతున్న విషయం అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేయాలి. అలాగే మీరు బోధించేటప్పుడు అనుగుణ్యంతో ఉండేదే చెప్పాలి తప్ప మీకు తెలిసిందంతా చెప్పకూడదు. మీరు నేర్చుకున్న దాని నుంచి ప్రజలు 10%, 15% సేకరించగలరు తప్ప 100% కాదు. మిగిలింది నేపథ్యంగా లాగానే ఉంచాలి. చూడండి, ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే సహజంగా అంతే కదా. నేనేమంటానంటే నీకు ఆ సబ్జెక్టు మీద ఎంత గ్రిప్ ఉంటుందో ఆ గ్రిప్ ఉన్నప్పుడు నీకు ఎంత టైం అయినా సరిపోతుంది. ఇప్పుడు
ఇప్పుడు రామాయణాన్ని 10 నిమిషాల్లో చెప్పమన్నా నీకు రామాయణం మీద గ్రిప్ ఉన్నప్పుడు నీకు 10 నిమిషాలే సరిపోతుంది. ఆ సబ్జెక్ట్ నీకు గ్రిప్ ఉన్నప్పుడు నీకు టైంతో ఇబ్బంది లేదు. ఆ గ్రిప్ లేనప్పుడే మనకు టైం సరిపోదు. ఇంకోటి ఏంటి, వాళ్ళకి ఆ 10% ఎక్కాలి. పత్రికలు మీరు గమనించండి, గంట సేపు ఆయన చెప్పేది 4-5 పాయింట్లే, చెప్పింది దాన్ని రకరకాలుగా అర్థమయ్యే విధంగా చెప్తారు సార్ మీరు గమనించండి. దేని గురించి చెప్పినా గంట సేపు కూడా అదే విషయాన్ని